బాలగారు, మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పాను కదా, ఆయన ఎందుకు వచ్చారు? ఎందుకు ఇలా నన్ను విసిగిస్తున్నారు? ఎందుకు నా కోపం తెప్పిస్తున్నారు? ఒక్క నిమిషం సుందరి, కోపడకు, నేను చెప్పేది విను. ఏం చెప్తారు? మళ్ళీ నన్ను చూడాలనిపించిందా? మీతో ప్రశాంతంగా మాట్లాడుతుంటే మీకు అర్థం కావట్లేదు. అయ్యో ఆగు, నువ్వు నన్ను తిట్టుకు. ఏంటో చెప్పండి. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చింది నిన్ను చూడ్డానికి కాదు, నీకు అర్జెంటుగా ఓ మ్యాటర్ చెప్పడానికి వచ్చాను. ఏంటది? ఏంటా మ్యాటరు? నేను దారిలో వెళ్తూ ఉంటే గాయత్రి ఒక్కతే హాస్పిటల్కి వెళ్తూ కనిపించింది. ఎందుకు వెళ్తుందా అని నేను వెంట వెళ్ళా. అక్కడ నర్సుతో గాయత్రి తన కడుపు తీయించుకోవాలని ఆ నర్సుతో చెప్తుంటే విన్నా. ఏం మాట్లాడుతున్నారు బాలగారు? నేను నీలాగే షాక్ అయ్యాను సుందరి. హాస్పిటల్కి గాయత్రి తన కడుపు తీయించుకోవడానికి వెళ్ళింది. నేను వెళ్ళి గాయత్రితో మాట్లాడితే అసలే నా మీద కోపంగా ఉంది కదా, నా మాట వినకుండా ఎక్కడ వెంటనే నిర్ణయం తీసుకుంటుందోనని నేను గాయత్రికి చెప్పకుండా నీ దగ్గరకు వచ్చా. వెంటనే వెళ్తే ఆపగలం. బాలగారు, మీరు చెప్తుంది నిజమే కదా? నిజం సుందరి, నా మీద ఒట్టు. బాలగారు అబద్ధం చెప్పరు, నాతో నిజం మాత్రమే చెప్తారు. అసలు గాయత్రి ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేస్తుంది? నేను వెంటనే వెళ్ళాలి. బాలగారు, ఏ హాస్పిటల్కి వెళ్ళింది? కేఎల్ హాస్పిటల్. ఉండండి. నేను బయట వెయిట్ చేస్తా. అమ్మా అమ్మా, నాకు ఒక చిన్న పనుంది, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికమ్మా? అమ్మా, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. అవును, గాయత్రి ఎక్కడా? గాయత్రి వాకింగ్కి వెళ్ళింది. నేను వెళ్ళొస్తానమ్మా. బాలగారు, నీతో నేను వస్తా. అలాగే బాలగారు. ఆటో! ఇంత పిచ్చి పని చేస్తుందేంటి గాయత్రి? భగవంతుడా, గాయత్రికి అబార్షన్ కాకుండా చూడు తండ్రి. అన్నా, త్వరగా పోనివ్వండి. త్వరగా పోనివ్వు, మేము హాస్పిటల్కి అర్జెంటుగా వెళ్ళాలి. పడుకో అమ్మ గాయత్రి. బాబు, ఏం జరిగింది? ఎందుకు ఆటో ఆగిపోయింది? ఏదో ప్రాబ్లం వచ్చింది సార్. బాలగారు, హాస్పిటల్ ఇంకా ఎంత దూరం ఉంది? దగ్గరలోనే ఉంది సుందరి. అయితే మనం నడుచుకుంటూ వెళ్దాం, పదండి. పద. ఇదిగో అన్నా, పదండి.